ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద 6th నేషనల్ వాటర్ అవార్డ్స్. జల అవార్డులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ సెక్యూర్డ్ 4th పొజిషన్ at the national level in the category of municipal corporations that have undertaken the most water conservation techniques. సో అత్యధిక నీటి సంరక్షణ పనులు చేపట్టిన నగరపాలక సంస్థల విభాగంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో 4వ స్థానం పొందింది. సో మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఫస్ట్ అసలు ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు చూద్దాం. నేషనల్ వాటర్ అవార్డ్స్ మనకి 2018 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇస్తున్నారు అంటే మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ లైక్ అందరూ కూడా ఈ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని లైక్ ఇన్నోవేటివ్గా ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవడం కోసం ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 2018 నుంచి స్టార్ట్ చేశారు. అండ్ దీంట్లో 10 కేటగిరీస్లో ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ పంచాయత్ లెవెల్, లేకపోతే అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి. సో మల్టిపుల్ కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కేటగిరీస్లోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి 4th ప్లేస్ వచ్చింది. సో ఇది మనకి రైట్. నెక్స్ట్ ఏంటి, గ్రామ్ పంచాయత్ దట్ హ్యాస్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్రామ్ పంచాయత్స్ ఈస్ దుబ్బిగాని పల్లె. గ్రామ పంచాయతీల విభాగంలో జాతీయ స్థాయిలో 1వ ర్యాంకు సాధించిన గ్రామ పంచాయతీ దుబ్బిగాని పల్లె. సో ఈ దుబ్బిగాని పల్లె విలేజ్కి ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. విలేజ్ పంచాయత్ లెవెల్లో ఆ కేటగిరీలో ఈ విలేజ్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ద పర్సన్ హూ హ్యాస్ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద సౌత్ ఫర్ ద బెస్ట్ వర్క్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ హ్యాస్ రిసీవ్డ్ ద అవార్డ్ ఈస్ పొదిలి రాజశేఖర్ రాజు. నీటి సంరక్షణలో అత్యుత్తమ కృషికి దక్షిణాదిలో తొలి స్థానంలో నిలిచి అవార్డు అందుకున్న వారు పొదిలి రాజశేఖర్ రాజు. సో ఇన్స్టిట్యూషన్స్కే కాకుండా ఇండివిజువల్స్కి కూడా వాళ్ళు చేసిన వర్క్స్కి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏమైనా మెథడ్స్ తీసుకొస్తే వాటర్ మేనేజ్మెంట్లో దానికి కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అంటే పొదిలి రాజశేఖర రాజు. సో ఇది కరెక్ట్. దిస్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ వాన్ ఏ టోటల్ ఆఫ్ 5 అవార్డ్స్ ఇన్ ద నేషనల్ వాటర్ అవార్డ్స్. ఈ సంవత్సరం జాతీయ జల అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు మొత్తం 5 అవార్డులు దక్కినాయి. సో మనకి ఇది కూడా కరెక్టే అనమాట. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. సో ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఏ రోజు అనౌన్స్ చేశారు అంటే November 11th రోజు అనౌన్స్ చేసి November 18th రోజు ఈ అవార్డ్ సెరమనీ జరిగిందనమాట. అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో November 18th రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ కేంద్రాలో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు విన్నర్స్కి ఈ అవార్డ్స్ని అందజేశారు.